ప్రజల సమస్యలు గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం పనిగట్టుకుని బీఆర్ఎస్ ను బదనం చేసేందుకు ప్రయత్నిస్తుందని ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ భానుప్రసాదరావు. పెద్దపల్లిలో మీడియాతో మాట్లాడిన భానుప్రసాదరావు కాంగ్రెస్ పాలకులు అనుసరిస్తున్న తీరుపై మండిపడ్డారు. ప్రధానంగా జంప్ జిలానీలు టార్గెట్ చేస్తూ నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన వారు ఇప్పుడు పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వీడడం బాధగా ఉందన్నారు. ఇక రాజయ్యను కాదని కడియం శ్రీహరికి టికెట్ ఇస్తే ఆయన పార్టీ మారుతుండడం ఆయన రాజకీయ అవకాశవాదానికి నిదర్శనంగా నిలుస్తుందన్నారు. హైదరాబాద్ మేయర్ పదవి, పార్టీ సెక్రటరీ పదవి కేశవరావు కుటుంబానికి వస్తే వారు కూడా పార్టీని వీడేందుకు సిద్ధమవడం శోచనీయమన్నారు. బీఆర్ఎస్ పాలనలో సాగునీటి ఇబ్బందులు లేవని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే సాగునీటి ఇబ్బందులు మొదలయ్యాయన్నారు. సాగునీరు లేక పంటలు ఎండిపోతూ రైతులు ఇబ్బందుల్లో ఉంటే నీళ్లు వచ్చి పంటలను కాపాడవలసిన పాలకులు బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. పంటలను కాపాడవలసిన బాధ్యత కాంగ్రెస్ పై ఉందని, ఇప్పటికైనా కాంగ్రెస్ పాలకులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. హైదరాబాద్ లాంటి మహానగరానికి మేయర్గా చేయడం అయినప్పటికీ కూడా ఈరోజు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయినటువంటి కొద్ది నెలల లోపలనే 100 రోజుల లోపలనే వాళ్ళు పార్టీ మారడం అనేటువంటిది నాకు ఈ సందర్భంగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో మాట్లాడినటువంటి కొన్ని మాటలు గుర్తొస్తాయి. ఆనాడు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక సీనియర్ నాయకులైనటువంటి పొన్నాల లక్ష్మయ్య గారు పార్టీ మారితే బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయితే ఇదే ఈనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు కాబట్టి మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. కాటికి కాళ్ళు జాపినటువంటి వాళ్ళు ఆయన మాట్లాడినటువంటి భాష నేను మాట్లాడలేను కాబట్టి కేశవరావు గారు లాంటి పెద్దల మీద, లేకపోతే కరీం శేఖర్ గారు లాంటి పెద్దల మీద నేను ఆ భాష మాట్లాడలేను కాబట్టి నాకు వారంటే గౌరవం ఉంది. కానీ వాళ్ళ మీద అటువంటి చూసినప్పుడు నాకు కొంత బాధతో మాట్లాడుతున్నటువంటి సందర్భం.